ఏంటమ్మా ఉపయోగం? నువ్వు చచ్చిపోయిన తర్వాత 1000 మందిని భోజనం పిలిచి పెడితే ఏం ఉపయోగం? ఈ రోజున జ్ఞాపకార్థ కూడికల పేరిట క్రైస్తవులు కూడా 500 మంది 1000 మందిని పిలిచి భోజనాలు పెడుతున్నారు. ఏం ఉపయోగం? చచ్చిపోయిన తర్వాత శవం దగ్గర నానా తతంగాలు చేస్తున్నారు. ఏం ఉపయోగం? బ్రతికుండగా తను ఖర్చు పెట్టాలంటే బాధ, బ్రతికుండగా 4 రూపాయలు ఇవ్వాలంటే బాధ, బ్రతికుండగా మంచి ఆహారం పెట్టాలంటే బాధ, బ్రతికుండగా మనకు మంచి మాటలు చెప్పి తన జీవితాన్ని వెలిగించాలంటే బాధ, బ్రతికుండ ఒక రోజు ఒక వ్యక్తి గురించి ఆలోచించాలంటే బాధ. కానీ చనిపోగానే 1000 మంది తీసుకొచ్చి భోజనం పెడతావా? చనిపోయిన తర్వాత మంచి పట్టు వస్త్రాలు తొడతావా? చచ్చిపోయిన తర్వాత మంచి చెక్క తీసుకొచ్చి చెక్కల పెట్టిలో పెడతావా? చచ్చిపోయిన తర్వాత పౌడర్ పూసి గుడికాయలతో తలంటుతావా? మరి బ్రతికుండగా ఈ కార్యక్రమాలు ఇప్పుడు చేయలేదే. ఇప్పుడు చేసిన దానివల్ల ఉపయోగం ఉందా? చనిపోయిన తర్వాత తతంగాలు చేస్తే ఉపయోగం? చనిపోయిన తర్వాత లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఉపయోగం? చనిపోయిన తర్వాత లక్షలు ఇస్తే ఉపయోగం? బ్రతికుండగానే చెయ్యాలని క్రీస్తు బోధ చెబుతుంది. కానీ ఈరోజు క్రైస్తవులు సైతం పట్టించుకుంటున్నారా చెప్పండి? ఫోటో పెడతారండి, తీసుకెళ్ళి మన తపకాయలు బాంబులు అబ్బబ్బబ్బా, ఆ పాడి మీద తీసుకెళ్ళేటప్పుడు దాని అలంకరణ, దాని విధానం అబ్బబ్బబ్బబ్బా మామూలుగా ఉండదు. బ్రతికుండగా ఏ రోజైనా అమ్మని మంచి కారులో తీసుకెళ్ళాలి, నాన్నని మంచి బండి మీద తీసుకెళ్ళాలి, లేకపోతే నాన్నకి మంచి ఆహారం పంపించాలి, మా నాన్నని ఘనంగా నేను సన్మానించాలి, మా అమ్మ నాన్న ఘనంగా నేను చూడాలి, నా భర్తను నేను సన్మానించాలి, నా భార్యని నేను సన్మానించాలి, నా పిల్లల్ని నేను సన్మానించాలి. బ్రతికుండగా చేయండి. వాళ్ళకి ఆనందం, వాళ్ళకి సంతోషం అని బ్రతికుండగా చేస్తే. చచ్చిపోయిన తర్వాత మీరు ఏ తతంగం చేస్తే ఏం ఉపయోగం చెప్పండి? సమాజానికి అర్థం కావట్లేదండి. ఫోటో పెడతారండి. నిజంగా చాలా కుటుంబాలు చూస్తారండి, రే నాకు ఆ కాయ తినాలనిపిస్తుందిరా, ఆ కూర నాకు తినాలనిపిస్తుందిరా, లేకపోతే ఫలానా కార్యక్రమం చేయాలనిపిస్తుందా, తీసి పెట్టాలంటే ఏం మాట్లాడతావు తెలియదు కాదు మీకు పెద్దోళ్ళు ఇంట్లో. వెళ్ళవతలకే ఎప్పుడు నీకు ఇదే పని అని తీసుకుంటుంటారండి బ్రతికున్నప్పుడు. అరే పుట్టుకాడికి వెళ్ళి 4 కుబ్బరికాయలు తెచ్చిపెట్టారంటే నేను తేను అని పిల్లలు పారిపోతుంటారు, పెద్దోళ్ళు పారిపోతుంటారు. మరి కాళ్ళు నొప్పులు ఉన్నాయి, హాస్పిటల్ తీసుకెళ్ళవా? నా కాళ్ళే వెళ్ళి అవతలకే. అని చచ్చిపోయిన తర్వాత కాళ్ళు పట్టుకు వదిలిపెట్టరండి, ఓ రుద్దుతుంటారు. ఏం ఉపయోగం? ఇన్ని కుబ్బరికాయలు తీసుకొని తల మీద ఓ రుద్దుతుంటారు. ఏం ఉపయోగం? ఒక స్వీట్ ముక్క బ్రతికుండగా పెట్టలేదు నువ్వు. ఇన్ని స్వీట్లు అంటే ఫోటో ముందు ఇన్ని స్వీట్లు అండి, కళ్ళు పెద్దగా చేస్తే ఇన్ని స్వీట్లు ఉంటాయి. తింటదా చెప్పడం? శవం ముందు పెట్టినా తినో, ఫోటో ముందు పెట్టినా తినో, నువ్వు కోళ్ళ దండలు వేసినా చూడరు, నువ్వు ఎంత ఏడ్చినా చూడదు. ఏంటండి మాయ? ఏంటండి అజ్ఞానం? ఏంటండి ప్రపంచం? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎంత బిర్యానీ ఇన్ని ముక్కలు పెడతారండి ఫోటో ముందు. ఎందుకంటే ఎవరు తింటారు? నిమ్మడి దేవుని పిల్లలు ఆలోచించండి. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే, ఒక వ్యక్తిని బ్రతికుండగా పట్టించుకోలేకుండా, బ్రతికుండగా నువ్వు భరోసా ఇవ్వలేనప్పుడు చచ్చిపోయిన తర్వాత నువ్వేం చేసినా ఉపయోగము లేదు. ఈ ప్రపంచానికి అది అర్థం కావాలి. బ్రతికుండగానే వారి జీవితాన్ని నిలబెట్టడానికి ఏడు, బ్రతికుండగానే వారిని ఉద్ధరించడానికి ఏడు, బ్రతికుండగానే వాళ్ళకి ఇవ్వటానికి ఇష్టపడు, బ్రతికుండగానే వాళ్ళ గురించి మంచి మాటలు చెప్పు, బ్రతికుండగానే వాళ్ళు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు, బ్రతికుండగానే వారి గురించి చల్లని మాటలు చెప్పు, వాళ్ళని ఉద్ధరించడానికి ప్రయత్నించు. చనిపోయిన తర్వాత అన్ని మాటల, స్టేజ్ ఎక్కి అన్ని మాటల. పోయిన వాళ్ళందరూ మంచివాళ్ళే. బ్రతికుండగా మంచోడు కాదా? బ్రతికుండగా మంచోడు కాదా? అందుకే నన్ను ఏడవద్దు అంటానండి నేను. దేవుడు కూడా అదే చెప్పాడండి. ఎందుకండి ఏడవటం చెప్పండి? ఎందుకు బాధపడతాం చెప్పండి? అవసరమే లేదు. ఆడి దగ్గరికి వెళ్తా, ఒకళ్ళు నీతి మంత్రులు అనుకోండి, అతని దగ్గరికి వెళ్ళటానికి ఏడవండి మీరు. అదే యేసుక్రీస్తు చెప్పాడు, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవకండి, మీ కోసం ఏడవండి, నా దగ్గరకు రావటానికి ఏడవండి కావాలంటే. ఆ ఏడుపు లేదు, ఏదో ఎక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్టు ఏడుస్తారు. మాయండి, మాయ కమ్మిందండి లోకానికి, మాయ కమ్మిందండి మనుషులకి. ప్రసంగి గ్రంథంలో చూడండి ఎంత చక్కటి మాట చెప్పాడు. 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 4-5 వచనాలు ఎంత మహాజ్ఞానాలు అక్కడ చెప్పాడు. మీరు చూస్తే ప్రియమైన దేవుని పిల్లలు ఆశ్చర్యపోతారండి మీరందరూ కూడా.